తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. బీజేపీ ఆర్ఎస్ఎస్ లెఫ్ట్ ఫ్రంట్ మధ్య సంబంధాలున్నాయని రాహుల్ గాంధీ ఆరోపణ. ప్రపంచ వ్యవస్థలో మార్పులు, అస్థిరత పెరుగుతోంది జయశంకర్. గమక బాక్స్ నోటేషన్ సిస్టమ్ పై మోదీ ఆసక్తి. చెన్నైలో సంగీత విద్వాంసుడితో భేటీ. కూతుళ్లపై వివక్షతో దారుణాలు. హనుమకొండ, కరీంనగర్ ఘటనలు కలిచివేత. గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో రేవంత్ ఫోటో. కాంగ్రెస్ కార్యకర్తల హల్చల్. మూసీ ప్రాజెక్ట్ ఎన్జీటీ పిటిషన్ డిస్మిసల్ కాదని కార్తిక్ రెడ్డి స్పష్టం. కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. పాల్గొన్న నారా లోకేష్. కాళేశ్వరం నీటి లోటు. రేవంత్ రెడ్డిపై రైతుల అసంతృప్తి. పుదుచ్చేరి ఎన్నికల్లో టీవీకే రాష్ట్ర హక్కు కోసం ముందడుగు. కేరళలోని అలప్పూజాలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్ లెఫ్ట్ ఫ్రంట్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మూడు పార్టీల మధ్య సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. లెఫ్ట్ ఫ్రంట్ లో కొంతమంది నాయకులు నిజాయితీగా సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసినప్పటికీ ప్రస్తుతం వారు నిరాశ, బాధ, మోసపోయిన భావనతో ఉన్నారని చెప్పుకొచ్చారు. రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ ఈ అంశం ప్రజల్లో చర్చకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ లోని ఐఐఎం రాయ్పూర్ కాన్వకేషన్ లో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రపంచ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యవస్థలో భారీ మార్పులు జరుగుతున్నాయని, దేశాల మధ్య శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్నాయని పేర్కొన్నారు. సాంకేతికత, ఇంధనం, సైనిక సామర్థ్యాల అభివృద్ధి పోటీని పెంచి ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయని తెలిపారు. నేటి ప్రపంచంలో ప్రతి అంశాన్ని ఆయుధంగా ఉపయోగించే ధోరణి పెరుగుతోందని హెచ్చరించారు. దీంతో ప్రపంచం మరింత అస్థిరంగా, అనిశ్చితంగా మారుతోందని, ఈ పరిస్థితుల్లో భద్రతను సాధించడం పెద్ద సవాలుగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. చెన్నైలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సంగీత దర్శకుడు రమేష్ వినాయకంతో భేటీ అయ్యారు. గమక బాక్స్ నోటేషన్ సిస్టమ్ అనే కొత్త పద్ధతి గురించి తెలుసుకున్నారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలోని గమకాలను సులభంగా నేర్చుకునేలా రూపొందించిన ఈ విజువల్ విధానం సాంప్రదాయ మౌఖిక బోధనకు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఐఐటి మద్రాస్ ప్రవర్తక్లో అభివృద్ధి చెందిన ఈ సిస్టమ్ కర్ణాటక, హిందుస్థానీ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడంతో కీలకంగా మారనుంది. సంగీత విద్యలో కొత్త మార్పులకు ఇది దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణలో వరుసగా చోటు చేసుకున్న 2 దారుణ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హనుమకొండలో గర్భిణి అయిన భార్యను, 2 చిన్నారులను హత్య చేసిన ఘటన, కరీంనగర్లోని జంట కుమార్తెలకు విషయం ఇచ్చి చంపిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. కూతుళ్ల పట్ల ఉన్న వివక్ష, కుమారులపై ఉన్న మోజు ఈ ఘటనకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుండగా లింగ వివక్షను అరికట్టాలని, గర్భంలో లింగ నిర్ధారణపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేశారు. గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అల్లరి సృష్టించారు. రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టి ఆఫీస్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేసిన ఘటన స్థానిక ప్రజల్లో కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు. రాజకీయ వాతావరణం ఈ ఘటనతో ఒక్కసారిగా హీట్ ఎక్కడం చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించేందుకు అప్రమత్తత అవసరమని అధికారులు హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నాయకులు పట్టొల్ల కార్తిక్ రెడ్డి ఎన్జీటీలో వేసిన పిటిషన్ డిస్మిస్ అయిందని వచ్చే వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. డిస్మిసల్ వేరు, డిస్పోజల్ వేరు అని ఆయన చెప్పుకొచ్చారు. మీడియాలో కొంతమంది వివరాలు గమనించకుండా సీఎంఓ నుంచి లీక్ అయిన సమాచారంతో తప్పుగా వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు. మాఫ్లర్ లెవెల్స్ ఎక్కడ ఫిక్స్ కాలేదని, అనుమతులు లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన ఎన్జీటీలో పిటిషన్ చేశారు. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను జడ్జి పరిగణంలోకి తీసుకుంటారని, ఉల్లంఘన జరిగితే తిరిగి ఆశ్రయించమని సూచించారు. కాబట్టి పిటిషన్ డిస్పోజబుల్ మాత్రమే అయ్యిందని, డిస్మిస్ కాలేదని కార్తిక్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటకలోని సింధనూరులో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి తెలుగుదేశం పార్టీ నేత మంత్రి నారా లోకేష్ స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సింధనూరు గంగావతి రోడ్డు హొసెల్లి క్యాంపులో ఏర్పాటు చేసిన
వెలిసిన తెలుగు సంఘ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో లోకేష్ ప్రత్యేక కుర్చీ తనకు వద్దని, అందరితో సమానంగా కూర్చోవడం ద్వారా సమానత్వాన్ని చాటారు. ఆయన కర్ణాటకలో తెలుగు భాష, సంస్కృతి స్థిరపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ ప్రాంతంలో తెలుగువారున్నా పసుపు జెండా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీరు రాక పంటలు ఎండిపోతున్నాయి. రైతులు చెబుతున్నట్లు కేసీఆర్ కాళేశ్వరం నిర్మించిన తర్వాత పంటలకు తగినంత నీళ్లు అందినప్పటికీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి నీటిని నిలిపివేశారని చెబుతున్నారు. కేసీఆర్ రైతు బంధు, పెన్షన్లు సరైన సమయంలో అందించగా రేవంత్ రెడ్డి ఎలాంటి సహాయం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా సన్నబియ్యం ఇవ్వాలని చెప్పినా దొడ్డు బియ్యం ఇస్తున్నారని వాపోయారు. స్థానికులు తదుపరి ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటు వేయబోమని తేల్చి చెప్పేశారు. నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పుదుచ్చేరిలో ప్రస్తుతం 2 ప్రధాన కూటములు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి తమిళనాడులో ఉన్నట్లే ఇక్కడ కూడా గందరగోళంగా ఉందని విమర్శించారు. మరోవైపు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి ఐక్యంగా కాకుండా అలసిన కూటమిగా మారిందని చెప్పుకొచ్చారు. ఈ 2 కూటములు పుదుచ్చేరికి ఇప్పటి వరకు రాష్ట్ర హక్కు ఎందుకు సాధించలేదని ప్రశ్నించారు. టీవీకే అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా సాధించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని తెలిపారు. 2 కూటములకు ఓటు వేయడం వృధా అవుతుందని పేర్కొంటూ పుదుచ్చేరికి మంచి పాలన అవసరమని విజయ్ చెప్పుకొచ్చారు. తమిళనాడులో టీవీకే పాలన రావాలని కోరుకున్నట్లే పుదుచ్చేరిలో కూడా టీవీకే పాలన రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.